కాంగ్రెస్ సర్కార్ అధికారానికి వచ్చిన వెంటనే మునుపటి బీఆర్ఎస్ స్కాములను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. కాళేశ్వరం అవినీతిని వెలికితీసే ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క గొర్రెల పంపిణీ స్కామ్ విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖలోని 4 ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంఘు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ్ సాయిని అరెస్టు చేశారు. ఈ 4 నుంచి విలువైన సమాచారం రాబట్టే చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కామ్ లో ఇప్పటికే 4 అరెస్ట్ చేస్తూ వాళ్ళని రిమాండ్ కూడా తరలించింది ఏసీబీ. అయితే ఇందులో 4 వ్యక్తులు కూడా దాదాపు 2,10,00,000 రూపాయలు నగదును వీళ్ళు రైతులకు ఇవ్వాల్సినటువంటి నగదును వీళ్ళు బినామీ ఖాతాలకు మళ్లించారనేటువంటి అభియోగాలు ఆరోపణలతోటే ఈ 4 కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇందులో గొర్రెల స్కామ్ లో ఈ కేసులో A5 గా ఉన్నటువంటి రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ గా పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు A4 గా ఉన్నటువంటి ఆదిత్య కేశవ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ఎందుకంటే వీళ్ళు రైతులకు ఇవ్వాల్సినటువంటి 2,10,00,000 రూపాయల నగదును బినామీ అకౌంట్లకు బదిలీ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. బాధితులందరూ కూడా ఆ కంప్లైంట్ ను ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏసీబీ దీనిపైన దృష్టి పెట్టి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపినప్పుడు ఈ 4 పాత్ర ఉన్నట్లు ఏసీబీ ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. మొత్తం ఈ గొర్రెల కొనుగోలులో 18 మంది రైతులకు చెల్లించాల్సినటువంటి 2,10,00,000 రూపాయల నగదును వీళ్ళు బినామీ అకౌంట్లు అంటే ముఖ్యంగా వైజాగ్ లో ఉన్నటువంటి కొంతమంది బినామీ అకౌంట్లకు జమ చేశారనేది ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇంకా ఇందులో మరికొంతమంది అధికారుల పాత్ర కావచ్చు, గతంలో పనిచేసినటువంటి రాజకీయ నేతల యొక్క పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ భావిస్తుంది. కాబట్టి 1-2 రోజులు మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.